ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 391 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇది 392వ ఎపిసోడ్. ఇంతవరకు నా సక్సెస్ కారణమైన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నన్ను రీసెంట్గా ఒక వ్యక్తి వచ్చారండి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం. అయితే ఆ వ్యక్తికి ఒక ట్రూ స్టోరీని చెప్తానండి. అయితే ఆ వ్యక్తి ఏంటంటే అంతవరకు కూడా తన ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ 2 lakhs వచ్చేది. ఏంటండి 2 lakhs వచ్చేది. సో నేను అడిగాను, ఎందుకు మరి 2 lakhs వస్తే బాగానే ఉండేగా అంటే, సార్ నా ఇన్కమ్ పడిపోయింది సార్, ఇప్పుడు 50,000 కూడా పర్ మంత్ నాకు రావట్లేదు, చాలా లాస్లో అంటే దిగిపోయా నాకు అంటున్నాడు. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అతన్ని అడగడం జరిగింది. ఏ క్వశ్చన్ అడిగారంటే, ఎందుకు నీకు ఇలా అయిపోయింది, నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు అని అడిగాను. అయితే ఎందుకు ఇలా జరిగింది అని నేను అడిగాను. అయితే అతనేమన్నాడంటే, సార్ మొన్నటిదాకా నాకు నా షాప్లో ఒక వ్యక్తి ఉండేవాడు, అతను నాకు ఆపోజిట్లో షాప్ ఓపెన్ చేశాడు, దానివల్ల కస్టమర్స్ అటుపోతున్నారని చెప్పాడు. అలానా, అయితే ఓకే. సో నాకు అర్థమైంది ఏంటంటే, నిజానికి అతని షాప్లో ఎవరైతే పనిచేశారో వారు షాప్ ఓపెన్ చేయడం వల్ల నిజంగా అతనికి రాలేదండి. అతని ఆలోచన స్థితి ఎలా ఉంది అంటే, రోజు రాత్రి పడుకునే ముందు ఆయన ఎప్పుడు కూడా నాకంటే ఎక్కువ కస్టమర్స్ అతనికి వెళ్ళిపోతున్నారు అని ఆలోచించడం వల్ల తన యొక్క బిజినెస్ డల్ అయిందండి. అంతేగాని నిజానికి అది కాదండి. అయితే నేను ఒకటి చెప్పాను అతనికి, అయితే ఒక పని చేయి, ఇప్పటి నుంచి నేను ఏదైతే చెప్తానో చేస్తావా అని అడిగాను. అయితే అతనేమన్నాడంటే, నేను చేస్తాను అన్నాడు. సో నేను చెప్పినటువంటిది చేశాడండి. చేసిన తర్వాత నేను అడిగాను, ఎంత వస్తుంది ఇప్పుడు ఇన్కమ్ అంటే, ఇప్పుడు 5 lakhs, అంటే ఇదివరకు 2 లక్షలు వచ్చేది, మళ్ళీ 50,000 అయింది, ఇప్పుడు మళ్ళీ 5 lakhs ఎర్న్ చేశారు. సో ఆ సీక్రెట్ నేను ఇప్పుడు రివీల్ చేస్తానండి. ఎవరికైతే ఆ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నారో చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో సీక్రెట్ అని టైప్ చేయండి. అందరు కూడా సీక్రెట్ అని టైప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ రివీల్ దట్ సీక్రెట్ అండి. సో నేను ఏం చేశానంటే అతనికి, సో ఒకటి అనుకో నువ్వు, సో చూడండి, మీరే కాదు ఇక్కడ అతనికే కాదండి, ఈ ఆన్సర్ అనేది అందరికీ హెల్ప్ అవుద్ది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది కాంపిటీషన్ ఉంది, నా వలన చాలా కాంపిటీషన్ ఉంది, నాకంటే ఎక్కువ మంది ఉన్నారు చుట్టుపక్కల, వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది, నా బిజినెస్ రన్ అవ్వదు అనుకుంటారు. లేదండి, అలా కాదు. ఎప్పుడూ కూడా కాంపిటీషన్ అనేది లేదండి. మీరు ఇచ్చే వాల్యూ హెవీగా ఉండండి. మీరు ఒక 1/2 hour ముందే షాప్ ఓపెన్ చేయండి, 1/2 hour తర్వాత షాప్ క్లోజ్ చేయండి. ఇంకొకటి, ఎప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండండి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని అఫర్మేషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి అఫర్మేషన్స్ అంటే, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఏంటండి ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అండ్ ఐ లవ్ మనీ, ఇలాంటి అఫర్మేషన్ కంటిన్యూస్గా రిపీట్ చేయమని చెప్పాను. దాంతోపాటు వచ్చిన ప్రతి కస్టమర్ యందు చిరునవ్వుతో ఎప్పుడు హ్యాపీగా పలకరిస్తామని చెప్పాను. దాంతోపాటు 1 month ప్రాక్టీస్ క్లాసెస్కి అటెండ్ అవ్వమని కూడా చెప్పాను. వచ్చాడు, 1 month ప్రాక్టీస్ క్లాసెస్కి అటెండ్ అయ్యాడు. ఎప్పుడైతే 1 month ప్రాక్టీస్ క్లాసెస్కి అటెండ్ అయ్యాడో ఏమైందంటే, అతను తెలియకుండా తన వైబ్రేషన్ స్థాయి పెరిగింది, తన ఫ్రీక్వెన్సీ స్థాయి పెరిగింది. మనీ యందు నేను ఇంకోటి చెప్పాను, తను ఏంటంటే మనీకి అంత రెస్పెక్ట్ ఇవ్వలేదండి. బట్ నేను చెప్పాను, మనీకి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పాను. ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు చూడండి, నైట్ పడుకునేటప్పుడు మనీని చూసి పడుకో, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా మనీని చూడు, టచ్ చేయి, ఫీల్ అవ్వని చెప్పాను. ఎప్పుడైతే తన రిలేషన్షిప్స్ను మనీతో పెంచుకున్నాడో అప్పుడు తన యొక్క పర్ మంత్ ఇన్కమ్ 5 lakh అయింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటే అండి, అప్పటి వరకు తనకి ఏముందంటే, తన మనసులో తనకంటే ఎక్కువగా తన షాప్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి పైన తన మనసులో మొత్తం అటే పెట్టాడు. దానివల్ల ఏమైందంటే లూజ్ అయిపోయాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. సో ఈ విధంగా తన బిజినెస్ లాస్ అయ్యాడు. ఎప్పుడైతే తన ఫోకస్ షిఫ్ట్ చేశాడో, అంటే తన ఎదుటి వ్యక్తి అంటే తన షాప్లో పనిచేసినటువంటి వ్యక్తి పై నుంచి తనపైకి ఎప్పుడైతే ఫోకస్ షిఫ్ట్ చేయడం మొదలుపెట్టాడో, తన బిజినెస్ ఏమైందని గ్రోత్ అయింది. నేను ఇంకో కూడా చెప్పాను, యాడ్ వాల్యూ అని చెప్పాను. అంటే అడిషన్ ఆఫ్ ద వాల్యూ. నువ్వు ఎవరైతే కస్టమర్స్ నీకు వస్తారో నువ్వు ఎక్స్ట్రాగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వమని చెప్పాను. అతను గిఫ్ట్గా డైరీలు, కీ చైన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సింపుల్, వచ్చే పాత కస్టమర్స్ వదిలి వెళ్ళలేదు, కొత్త కస్టమర్స్ వచ్చారు, బిజినెస్ డెవలప్మెంట్. సింపుల్ అండి, సింపుల్ ఐడియాస్. దాంతో పాటుగా మెయిన్ వైబ్రేషన్లో మార్పు వచ్చిందండి. తను ఏదైనా సరే సాధించగలను నమ్మకం వచ్చింది. అదే కొన్ని టాస్క్లు కూడా, అంటే ప్రతిరోజు కూడా మేము టాస్క్ ఇవ్వడం జరుగుతుందండి 1 month ప్రాక్టీస్ క్లాసెస్లో.
అవి చేయడం వల్ల తను చాలా గ్రోత్ అయ్యాడంటే ఒక 2 lakhs నుంచి మళ్ళీ 50,000 పడిపోయిన వ్యక్తి మళ్ళీ 5 lakh per month ఎర్న్ చేసేసుకునే స్థాయికి తను ఎదగగలడు. అంటే వీరే కదండి, చాలా మంది నా సెషన్లో అటెండ్ అయిన వాళ్ళు, చాలా మెంబర్స్ కూడా వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు వచ్చాయి. సో అలాంటి మార్పుల గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మేము ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రీ వెబినార్ను కండక్ట్ చేయడం జరుగుతుంది, డెమో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ ఫ్రైడే 7 PM ఉంటుందండి. మీరు అందులోకి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు 1 month ప్రాక్టీస్ క్లాసెస్కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు లైవ్లో నన్ను అడగొచ్చండి. ఇంకేమైనా పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా చెప్పాను ఆ పర్సన్కి. ఏం చెప్పానంటే, ఇప్పుడు నీకు ఏం కావాలంటే బిజినెస్ గ్రోత్ అని అడిగాడు. అయితే ఒక పని చేయి, ఇప్పటివరకు నీ ఫోకస్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది కదా, ఇక నుంచి నువ్వు, విశ్వము అండ్ నీకు కావాల్సింది బిజినెస్ గ్రోత్ ఆర్ మనీ, దీంతో తప్పిస్తే దేనిపై ఫోకస్ చేయొద్దని చెప్పాను. క్రికెట్పై కానీ, రాజకీయాలపై కానీ, దేనిపైన కానీ, మూవీస్ పైన కానీ పక్క పెట్టు. కొన్ని నెలలు పక్క పెట్టమని చెప్పాను, అంటే అనవసరమైన వాటిని పక్కన పెట్టమని చెప్పాను. అతను అలా పెట్టడం వల్లనే అతనికి రిజల్ట్స్ వచ్చాయి. అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ రేపు ఎగ్జామ్ ఉంది, ఓకే, లేదా 1 weekలో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్పై ఫోకస్ పెడితే మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్పై ఫోకస్ కాకుండా క్రికెట్ పైన, మూవీస్ పైన, ఫ్రెండ్స్ పైన అలా వెళ్ళడం వల్ల ఏమొస్తుంది, అక్కడ మార్క్స్ రావు. అదే జాబ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళకి అంతే అండి, బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అంతే అండి. ఏముండదండి, బిజినెస్ చేస్తారా మీరు, బిజినెస్ యూనివర్స్ అంతే. చాలా మంది అడుగు, సార్ విశ్వం అంటారు, ఏమిటి సార్ ఆ విశ్వం? ఏది అడిగినా ఇస్తుందండి, ఇస్తుందండి. చూడండి, నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో కొలుస్తారో వారికి ఆయా రూపాల్లోని దర్శనమిచ్చి వారి కోరికలు నేను తీరుస్తాను. సో ఇదే విధంగా ఉంటుందండి. యూనివర్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఎవరు ఏది అడిగినా వారికి ఇచ్చి తీరుతుంది. బట్ అడిగేటప్పుడు చాలా క్లారిటీగా అడగాలి. ఏది కావాలో దానిపైనే ఫోకస్ చేయాలి, కానీ ఏది వద్దో దానిపై వద్దు. అతనేం చేశాడు, నా దగ్గరికి వచ్చిన వ్యక్తి తనకి ఏదో అనవసరమో దానిపైనే కొన్ని రోజులు రాత్రులు నిద్ర పట్టకపోయేదట అండి. ఎప్పుడు ఏమనుకున్నాడంటే, అరే నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నా షాప్లో ఇన్ని రోజుల నుంచి ఉన్న వ్యక్తి అక్కడికి అవతల వ్యక్తి వెళ్ళి షాప్ పెట్టేసరికి తను ఎంతగానో బాధపడ్డాడు. ఇక నుంచి నా సెషన్లకు వచ్చేసరికి నేను చెప్పాను, అతనిపై ఫోకస్ పెట్టకు, నీపై నువ్వు ఫోకస్ పెట్టు. నిన్నటి నీకు ఈరోజు నీకు ఎంత మార్పు వచ్చింది, నువ్వు ఎంత వాల్యూ, అడిషన్ ఆఫ్ ద వాల్యూ చేసావు, ఎంతమంది కస్టమర్స్ను, క్లయింట్స్కి నీ యొక్క ప్రొడక్ట్స్, అంటే ఇక్కడ క్లోజ్ స్టోర్ కాబట్టి నువ్వు ఎంతమందికి ఇచ్చావు, దానిపైన ఫోకస్ పెట్టు. నువ్వు అడిషన్ ఆఫ్ ద వాల్యూ ఇవ్వు. ద బెస్ట్ క్వాలిటీ నీ దగ్గరికి రావాలి. బెస్ట్ న్యూ ఏదైతే వస్తుందో, న్యూలో మార్కెట్కి ఏది వచ్చినా కూడా నీ షాప్లోకి వచ్చే విధంగా తెచ్చుకోమని చెప్పాను. అతను ఆ విధంగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతను సక్సెస్ఫుల్గా per month 5 lakhs ఏం చేస్తూ సూపర్గా అతను సక్సెస్ అయిపోయాడు. సో ఇలాంటి వారు ఎంతోమంది మన సక్సెస్ అయ్యారండి. 1 month ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్. మీరు కూడా అటెండ్ అవ్వాలనుకుంటే డెమో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అన్ అవర్ ప్రాక్టికల్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.